ఆరాధ్య 22 భాగం. వెంటనే ఆరాధ్య చేతిని తన చేతిలోకి తీసుకుని పెట్టగోడ అంచున కూర్చోబెట్టి తను కూర్చుంది సరియు. ఆరాధ్య హేమంత్ దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే ఉంటే సరయుకి కొన్ని లాభాలు ఉన్నాయి. అవేంటంటే సరియు విడాకులు తీసుకుంటున్న టైంలో లాయర్లకి ఇచ్చిన ఫీజు అంతా బయట వడ్డీలకు తెచ్చి ఇచ్చినదే. దానివల్ల అప్పుడప్పుడు డబ్బులు అవసరమై ఆరాధ్యను అడిగితే లేవనకుండా పర్సులో ఉన్నాయి తీసుకో అంటుంది. ఆఫీస్ నుండి ఇంటికొచ్చేటప్పుడు ఇంటికెళ్ళి ఏం వండుతాంలే, దారిలో ఏదైనా ఫుడ్ కోర్ట్లో తినేసి వెళ్దాం అంటే సరే అంటుంది. బిల్ కూడా తనే పే చేస్తుంది. అలాంటి ఆరాధ్యను ఎలా వదులుకోవాలి? ఎలాగైనా మోల్డ్ చేయాలి అనుకుంది సరియు. మనిషిని మంచి వైపు మోల్డ్ చేయడం కష్టం, కానీ దానికి వ్యతిరేకంగా చేయటం సరియు లాంటి వాళ్లకు చాలా తేలిక. సరియు, ఒక్కటి చెప్పు, నా కాపురం కన్నా సునీల్ భవిష్యత్తు ముఖ్యమా? మా మమ్మీ ఎందుకలా ఆలోచిస్తుంది? పెద్దవాళ్ళకి ముందు చూపు ఎక్కువ ఆరాధ్య. ఆ చూపుతోనే నీకు పెళ్లి చేశారు. సునీల్ భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఏదైనా మనకన్నా వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది. నువ్వెప్పుడు వాళ్ళను చెడ్డవాళ్ళు అనుకోకు అంది సరియు. ఇది కూడా నిజమే అనిపించింది ఆరాధ్యకి. కానీ నాకు డేట్ రాలేదని చెప్తే మా మమ్మీ ఏమన్నదో తెలుసా సరియు? ఏమన్నది? ఇదేం పీడే, ఇదేం గోలే అంది. మా డాడీ కూడా 2 సార్లు కొట్టి ఫోన్ పెట్టేశాడు. వినగానే సంతోషిస్తారనుకున్నాను. అలాంటిదేం లేదు. అది కూడా ముందు చూపే అంటారా? లేక వాళ్ళకి నేనంటేనే ఇష్టం లేదనుకోవాలా? ఒక్క క్షణం ఎటూ చెప్పలేక ఆలోచించింది సరియు. ఇష్టం లేకపోవడం కాదు, విపరీతమైన ఇష్టం. ఇష్టమా? ఎందుకంత ఆశ్చర్యపోతావు? అది ఇష్టమే. అదేమిష్టమో, క్లారిటీ లేని ఇష్టం. నీకు క్లారిటీ కావాలా? కావాలి అన్నట్లు చూసింది ఆరాధ్య. నాకు తెలిసి నీ మీద ఇష్టం లేకపోతే మీ మమ్మీ అలా అనేది కాదు. ఎందుకంటే పిల్లల్ని కనడం అనేది వెరీ కామన్. అది అందరూ చేసే పనే. మీ ఇంటి చుట్టుపక్కల అమ్మాయిలు, మీ బంధువుల్లో అమ్మాయిలు, చివరికి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళ అమ్మాయిలు కూడా కంటారు. కన్నాక రాత్రులు నిద్ర మానుకుని పాలు తాపుకోవడం, డ్రైపర్లు మార్చుకోవడం, ఏడుస్తుంటే ఎత్తుకుని ఆడించడం, జ్వరాలు మోషన్స్ వస్తే చిన్నపిల్లల హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఈ పనిలో పడి స్నానం చేయలేకపోవడం, తిండి తినలేకపోవడం, చెమటలు కారుకుంటూ టెన్షన్గా తిరగడం కూడా కామనే. నువ్వు అలా అందరిలా కామన్గా ఉండటం మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ ఇష్టం లేనట్లుంది. ఉంటే నిన్నింత ఇష్టపడి బీటెక్ చదివించేవాళ్ళు కాదు, సాఫ్ట్వేర్ జాబ్ చేయించేవాళ్ళు కాదు. చాలా కూల్గా మాట్లాడింది సరియు. ఆగాగు, సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయిలు పిల్లల్ని కనరా? ఎవరి సంగతో నేనెలా చెప్పగలను? నాకు మళ్ళీ పెళ్ళై ప్రెగ్నెన్సీ వస్తే మాత్రం రిమూవ్ చేయించుకుంటాను. ఆ బాధలు నేను పడలేను. సిజేరియన్ జరిగిందంటే పొట్టంతా కుట్టేస్తారు. అవి లైఫ్ అంతా అలాగే ఉంటాయి. అందం పోతుంది. హస్బెండ్ నచ్చక వదిలేద్దామన్నా వీలు కాదు. ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకోలేము. అప్పుడు మనకు నచ్చిన వాళ్ళెవరూ మనతో మాట్లాడరు. మనతో మాట్లాడేవాళ్ళు మనకు నచ్చరు. ప్రతిదీ అడ్జస్ట్ కావాలి. అడ్జస్ట్ కావడం అంటే తెలుసుగా, జీవోత్సవంలా బ్రతకడమే. గొడ్రాలిగా బ్రతికితే అడ్జస్ట్ కానవసరం లేదా? అప్పుడు అందంగా ఉంటారా? ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోవచ్చా? నాకు తెలియక అడుగుతున్నా. నువ్వు చెప్పేది అలాగే ఉంది. అందరూ ఇలాగే ఆలోచిస్తే ఈ సృష్టి ఆగిపోతుందేమో కదా. అందరి గురించి ఇప్పుడు అవసరమా ఆరాధ్య? ఎందుకంత డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తావు? ఉండేదే చిన్న జీవితం. అవకాశం ఉన్నప్పుడే హాయిగా ఎంజాయ్ చేయాలని ఎందుకనుకోవు? నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుందాం సరియు అంటూ లోపలికి నడిచింది ఆరాధ్య. ఆరాధ్య చెయ్యి లోపలికి వెళ్తున్నప్పుడు కూడా సరియు చేతిలోనే ఉంది. ఆరాధ్యకు డేట్ రాలేదన్న విషయం తెలిసినప్పటి నుండి రమాదేవికి నిద్ర రావడం లేదు. నిన్నగాక మొన్ననే పెళ్లి చేసి ఇల్లు గుల్లయింది. మళ్ళీ ఇంత లోపలే ఇదో ఖర్చా అన్నదే ఆమె బాధ. తొలి కాన్పు తల్లిగారే చేయాలి. డెలివరీ టైంలో హాస్పిటల్ ఖర్చులు ఈ రోజుల్లో ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. వాటిని తట్టుకోవడం తన వల్ల అయ్యే పని కాదు. ఒక రకంగా ఆలోచిస్తే అబార్షన్ ఖర్చు కన్నా డెలివరీకి అయ్యే ఖర్చే ఎక్కువ. అందుకే బాగా ఆలోచించి ఆరాధ్యకు ఫోన్ చేసింది రమాదేవి. ఆరాధ్య, నువ్వు ఇక్కడికి వస్తావా? నేను హైదరాబాద్ రావాలా? అడిగింది రమాదేవి. ఇప్పుడంత అర్జెంట్ పని ఏముంది మమ్మీ రావటానికి? వెంటనే ప్రశ్నించింది ఆరాధ్య. నీకు అబార్షన్ చేయించాలనుకుంటున్నాను. నేను పెళ్ళైన దాన్ని, నాకెందుకు అబార్షన్? నాకు ఆయనకు మధ్యన కోపతాపాలు ఇలాగే ఉంటాయా? సర్దుకోవా? అంత సర్దుకుని ఉండాల్సిన అవసరం నీకు లేదు. మమ్మీ, నువ్వు డాడీకి ఇవ్వు ఫోను. డాడీ లేడు, బయటికెళ్ళారు. నువ్వేంటి మమ్మీ మరీ ఇలా మాట్లాడుతున్నావు? ఉన్నమాటే అంటున్నాను ఆరాధ్య. నువ్వక్కడ ఎలా ఉన్నావో ఏమో అని మీ డాడీకి నాకు ఒకటే ఆలోచన అయింది. ఆ భయానికి నాకు జ్వరం కూడా వస్తుంది. ప్రెగ్నెన్సీ అంటే మాటలు కాదు. తిండి తినాలనిపించదు, వాంతులవుతాయి, ఎప్పుడు చూసినా పడుకోవాలనిపిస్తుంది. ఇలా ఉంటే నువ్వు ఆఫీస్కెలా వెళ్ళగలవు? ఆఫీస్కి వెళ్తేనే కదా డబ్బులు వస్తాయి. ఒక్కరోజా 2 రోజులా? ఎన్ని రోజులు లీవ్ పెట్టగలవు? నీకెవరు చేసి పెడతారు? వారం రోజులు మీ ఫ్రెండ్స్ వండినా తర్వాత వారం నువ్వు వండాల్సిందేగా. ఒట్టి మనిషివైతే ఏ పని కష్టం కాదు. కానీ నీకు తిండి తినడమే కష్టంగా ఉన్నప్పుడు అవన్నీ నీ వల్ల అవుతాయా? కేర్గా ఉండాలి. హాస్పిటల్కి వెళ్తుండాలి. స్కానింగ్లని టెస్ట్లని క్రమం తప్పకుండా డాక్టర్ని కలుస్తుండాలి. నెలలు నిండాక నీకు తిరగడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. నిన్ను కనిపెట్టుకుని ఎవరుండాలి అంది. నువ్వు ఉండవా మమ్మీ? ఎంతో ఆశగా అడిగింది ఆరాధ్య.
డెలివరీ అయ్యాక కూడా నువ్వు అన్ని పనులు చేయడానికి లేదు. మీ డాడీని వదిలి నీ దగ్గర ఎన్ని రోజులు ఉండగలను? ఆయనకిక్కడ తిండికి ఇబ్బంది కాదా? నువ్వు హాస్పిటల్కి వెళ్తే ఆ పసిబిడ్డను ఎవరు చూస్తారు? ఈ ప్రాబ్లమ్స్ను నువ్వు ప్రొలాంగ్ చేసుకోకుండా నేను చెప్పినట్లు విను. నీకు జాబ్ ముఖ్యం కానీ బిడ్డ ముఖ్యం కాదు. దెబ్బతిన్నట్లే మమ్మీ నువ్వేనే ఈ మాట అనేది? నేనే ఆరాధ్య. ఎందుకంటే నువ్వు ముఖ్యం నాకు. నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇంతకన్నా ఏం మాట్లాడగలను అంది. జాబ్ అయినా వదిలేస్తాను కానీ నాకు బిడ్డ కావాలి. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన ఫేస్బుక్లో కానీ సెల్ ఫోన్లో కానీ చిన్నపిల్లల ఫోటోలే ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్కి పిల్లలు పుట్టారని తెలియగానే హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్లని చూస్తూ చాలాసేపు గడిపి వస్తాడు. అలాంటిది నేను అబార్షన్ చేయించుకుంటే ఒప్పుకుంటాడా? అంది ఆరాధ్య. దానంతటా అదే పోయిందని చెబుదాం. నువ్వైతే ఇంటికి రా. జాబ్ పోతే మళ్ళీ రాదు. అది రావడానికి ఎంతో కష్టపడ్డావు. వాడికేం పిల్లలు కావాలంటే అప్పుడప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళైనా చూసుకుని వస్తుంటాడు. వాడిని అలాగే వదిలే అంది రమాదేవి. ఇప్పటికే గోల్డ్ ప్రాబ్లం అలాగే ఉంది. ఇప్పుడు ఇలా చేస్తే ఒక ప్రాబ్లంకి ఇంకో ప్రాబ్లం తోడవుతుంది. నేను రాను. అయినా ఇంత చిన్న వయసులో నీకప్పుడే పెళ్ళెందుకు ఆరాధ్య? పిల్లలుంటే ఎంత కష్టమో నీకు తెలియక మొండికేస్తున్నావు. నీకన్నా పెద్దవాళ్ళు మీ బాబాయ్ కూతుళ్ళు. వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళే కాలేదు. నీకిప్పుడే పెళ్ళెందుకు? వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాకనే నాకు చేయాల్సింది అంటూ కాల్ కట్ చేసింది ఆరాధ్య. ఫోన్లో తన తల్లి ఏం మాట్లాడిందో వెంటనే సరియుతో చెప్పింది. ఈ విషయంలో నువ్వు మరీ ఇంత స్ట్రాంగ్గా ఎందుకున్నావు? మీ మమ్మీ చెప్పినట్లు వింటే ఏ ప్రాబ్లం ఉండదుగా అంది సరియు. ఈ ఒక్క విషయంలో నేను మా మమ్మీ చెప్పినట్లు విన్ను. ఇన్ని రోజులు ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడు నేను కూడా నా గురించి ఆలోచించుకోవాలి. నేను జాబ్లో చేరి 6 నెలలు దాటింది కాబట్టి నాకు మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి. మన కంపెనీ వాళ్ళు ప్రతి ఎంప్లాయీకి ఇన్సూరెన్స్ చేస్తారు కాబట్టి వాళ్ళతో కమ్యూనికేట్ చేసి ఇన్సూరెన్స్ అమౌంట్ని డెలివరీ ఖర్చుల కోసం క్లెయిమ్ చేసుకుంటాను. కానీ వాటిలో ₹1 కూడా హాస్పిటల్లో వాడను. హేమంత్కి ఇస్తాను. హేమంత్కి ఇస్తావా? అవును, హేమంత్కి ఇస్తాను. అతను నన్ను గోల్డ్ కొనుక్కోమని ఇచ్చిన మనీలో కొంత మనీని మా వాళ్ళు రహస్యంగా వాడుకుని మిగిలిన డబ్బులతో 17 క్యారెట్ల గోల్డ్ కొని ఇచ్చారు. దానివల్లనే నాకు హేమంత్కి గొడవలు వచ్చాయి. అందుకే మొన్న హేమంత్ ఇక్కడికి వచ్చినా అతని ముఖంలోకి చూడలేకపోయాను, మాట్లాడలేకపోయాను. ఈ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేద్దామని చూసినా మా వాళ్ళు ఛాన్స్ ఇవ్వటం లేదు. అందుకే ఈ డెలివరీ అయ్యేంత వరకు ఎన్ని ఇబ్బందులైనా పడి ఆ డబ్బుల్ని రికవర్ చేస్తాను. లేకుంటే నాకు మనశ్శాంతి ఉండదు. ఈ గిల్టీ ఫీలింగ్ పోదు అంది. మరి హాస్పిటల్లో బిల్ ఎవరు పే చేస్తారు? మా పేరెంట్స్ చేస్తారు. తొలి కాన్పు చేయాల్సింది వాళ్లేగా. మరి నువ్వు ఇన్సూరెన్స్ అమౌంట్ను క్లెయిమ్ చేస్తున్నట్లు మీ వాళ్లతో చెప్పవా? చెప్పను. చెప్తే పైసా ఇవ్వరు. అంటే నువ్వు ఇప్పుడు బిడ్డను కనాలనుకునేది నీకోసం కాదా, డబ్బు కోసమా? నువ్వెంత డెప్త్కెళ్ళి క్వశ్చన్ చేసినా నేనేం ఫీల్ అవ్వను. నా పరిస్థితులు నాలో ఉన్న సున్నితత్వాన్ని ఎప్పుడో పోగొట్టాయని నీ పేరెంట్స్కి నువ్వు అబద్ధాలు చెప్తావా? అలా చెప్పాల్సిన అవసరాన్ని వాళ్లే కల్పించారు. ఎంత కల్పించినా నువ్వు అబద్ధాలు చెప్పకు. తెలిస్తే తర్వాత వాళ్ళు బాధపడతారు. ఇప్పటికే వాళ్ళు నీ విషయంలో బాధపడుతున్నారు. పేరెంట్స్ను బాధ పెట్టకూడదు. నన్ను బాధ పెట్టొచ్చా? నువ్వు అలా ఫీల్ అయితే ఎవరేం చెప్పగలరు? పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని కష్టపెట్టరు. అలా పెట్టేవాళ్ళైతే నిన్ను చదివిస్తారా, పెళ్లి చేస్తారా? చదువుకున్న దానివి ఆ మాత్రం తెలుసుకోలేవా? ఉద్యోగం కూడా చేస్తున్నావు. పేరెంట్స్తో ఇలాగైనా ఉండేది? నీకంతగా డబ్బులు కావాలంటే ఫ్రెండ్స్ని అడిగినా ఇస్తారు. బలవంతంగా పిల్లల్నే కనాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఎవరు కంటున్నారు చెప్పు పిల్లల్ని? ఎవరో తప్ప నాలాంటి వాళ్ళంతా అదో పెద్ద తలనొప్పి అని అంటున్నారు అంది సరియు. కానీ ఫ్రెండ్స్ని కూడా అడిగాను సరియు, లేవన్నారు. అప్పటికప్పుడే ఏవేవో రీజన్స్ చెప్పి తప్పించుకుంటున్నారు. నేను ఒక అతన్ని పరిచయం చేస్తాను. ఎంత కావాలన్నా ఇస్తాడు. వెంటనే ఆరాధ్యకు రాకేష్ గుర్తొచ్చాడు. వద్దు, నాకు అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయటం ఇష్టం లేదు అంది ఆరాధ్య. కాళ్ళు తడవకుండా సముద్రానైనా దాటగలం కానీ అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయకుండా జీవితాన్ని దాటగలమా? చాలా కూల్గా అడిగింది సరియు. అది మనం ఫాలో అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. మనం దేన్ని ఫాలో కాము, అవే మనల్ని ఫాలో అవుతాయి. దేన్ని దాటాలన్నా డబ్బు కావాలి. ఒకసారి మన అకౌంట్లో డబ్బు లేకపోతే దాని ప్రభావం జీవితంపై గంటకి ఉంటుంది. కావలసిన వాళ్లతో స్పర్ధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, మనవి అనుకున్నవన్నీ దూరం అవుతాయి. ఇవన్నీ నేను నా లైఫ్లో ఫేస్ చేశానంటూ తన స్టోరీ చెప్పబోయింది. వద్దు, చెప్పకు. నువ్వేం చెప్పినా నాకు రిలేటెడ్గా అనిపించి జరిగిపోయినవన్నీ గుర్తొస్తాయి. చెప్పకపోతే నువ్వు రాంగ్గా థింక్ చేస్తున్నావు కదా అంది సరియు. ఆరాధ్య లేచి ఆలోచిస్తూ అటు ఇటు తిరగడం ప్రారంభించింది. ఆమె 3/4 నైటీలో 5.5 అడుగుల హనీ కేక్లా ఉంది. సరియు కూడా అలాంటి నైటీనే వేసుకుంది. కలర్ మాత్రం వేరు. ఈ మధ్యన డ్రెస్సులు కూడా ఇద్దరు ఒకే మోడల్లో తీసుకుంటున్నారు. తిరుగుతున్న ఆరాధ్య వైపు చూసి నీకో విషయం చెప్పరా అంది సరియు. ఆరాధ్య ఆగి ఏమిటన్నట్లు చూసింది. నువ్వు ఇలా ఒంటరిగా ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఎదుర్కొనవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అదే నీకో బిడ్డ ఉంటే నిన్నెవరు రాణిస్తారు, ఎవరు షెల్టర్ ఇస్తారు? ఫ్యూచర్లో ఏ చిన్న గొడవ వచ్చినా ఆత్మాభిమానం చంపుకుంటూ హేమంత్ దగ్గర ఉండిపోవాల్సి వస్తుంది. అందుకే మీ మమ్మీ చెప్పినట్లు అబార్షన్ చేయించుకో. ఇప్పుడు 2nd మంతే కాబట్టి హాస్పిటల్లో హేమంత్ పర్మిషన్ అవసరం ఉండదు. అదే 3rd మంత్ వచ్చిందనుకో,
హేమంత్ పర్మిషన్ ఇచ్చినా అబార్షన్ చేయరు. ఇప్పుడు రూల్స్ అలా ఉన్నాయి. ఏ డిసిషన్ అయినా నువ్వు స్పీడ్గా తీసుకోవాలి. మీ పేరెంట్స్ని రమ్మని చెప్పు. కావాలంటే నీకు నేను హాస్పిటల్లో హెల్ప్గా ఉంటాను అంది. మరి హేమంత్దేముంది ఆరాధ్య? అతను ఏమైనా నీతో పాటుగా నీ ఇంట్లో పుట్టాడా? మహా అయితే కొద్ది రోజుల పరిచయం. అంత మాత్రాన అతని కోసం మమ్మీని హర్ట్ చేస్తావా అంది సరియు. ఆ మాటలతో మెత్తబడింది ఆరాధ్య. నువ్వెలా చెప్తే అలా చేస్తాను సరియు అంది. ఆరాధ్య నోటి నుండి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఆమె ఊహించలేదు. నాకు తెలుసు సరియు, నువ్వు నన్నెంత ఆత్మీయంగా చూసుకుంటున్నావో, నా గురించి ఎంత ఓపికగా ఆలోచిస్తున్నావో. అందుకే నేను నీ మాటను కాదనలేకపోతున్నాను అంది ఆరాధ్య. ఓకే ఆరాధ్య, థ్యాంక్ యూ అంది సరియు. ఆరాధ్య ఏదో అనే లోపల వాత్సల్య వచ్చింది. ఆమెను చూడగానే వాళ్ళ మాటలు ఆఫీస్ వర్క్ మీదకే మళ్ళాయి. మొన్న శార్వాణి అనంతపూర్ వెళ్తున్నప్పుడు ట్రైన్ దగ్గరికి వెళ్ళిన హేమంత్తో, నాన్న హేమంత్, జీవితంలో గెలవాలి అంటే సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు, కోపంగా ఉన్నప్పుడు సమాధానాలు చెప్పకూడదు, నిరాశలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త అంటూ వెళ్ళి ట్రైన్లో కూర్చుంది. ట్రైన్ కదిలేంత వరకు కొడుకుతో మాట్లాడింది. ఆ సన్నివేశాన్ని హేమంత్ మర్చిపోలేదు. ఆమె చెప్పిన మాటలు మర్చిపోలేదు. అందుకేనేమో మనసులో ఎంత కోపంగా ఉన్నా ఆరాధ్య గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నాడు.